ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈరోజంతా నీ రెక్కల చాటుని కాచి దాచి కాపాడవయ్యా. తండ్రి, ఏ తెగులు మమ్మల్ని అంటకుండా మేము ఏ చోటకి వెళ్ళినప్పటికీ మా రాకపోకలు ఎంత తోడుగా ఉన్న దేవానికి కోట్లాది వందనాలు. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈరోజంతటి నీ దీవించిన ప్రకారం బట్టే నీకే వందనములయ్యా. ఈరోజు మేము ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టే నీకే కోట్లాది వందనములు. తండ్రి, మీరు చేసిన ప్రతి పని పాటలో నువ్వు తోడుగా ఉన్నావయ్యా. దేవా తండ్రి, మాకు తెలియని ఏమైనా ఉంటే పరిశుద్ధాత్మ దేవా నీవే తండ్రి మా ద్వారా చేపించావయ్యా. నీ జ్ఞానాన్ని మాకు ఇచ్చావయ్యా. నీకే కోట్లాది వందనాలయ్యా. దేవా, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిలో ఎవరైనా కూడా ప్రభువా, వారి జీవితంలో ఏమైనా బంధకాలు కానీ, ఓపెన్ అవ్వని డోర్స్ కానీ, లేదా చింతలు కానీ, బాధలు కానీ, వేదనలు కానీ ఏమున్నా కూడా ప్రభువా, నీ చిత్తమైతే వారిని ముట్టమని అడుగుతున్నామయ్యా. వారి జీవితంలో ఒక నూతన క్రియ చేయమని అడుగుతున్నామయ్యా. ఈరోజు వారంతా ఏడ్చుండొచ్చు, బాధపడి ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు అయ్యా. నీవన్న రీతిగా ప్రభువా, రాత్రంతా నీకు ఏడుపు ఉన్నాను, బాధ ఉన్నాను, ఉదయాన్నే నీకు సంతోషాన్ని ఇస్తానన్నామయ్యా. అటు రీతిగా వారి జీవితాన్ని ముట్టమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరెవరైతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగోక బాధపడుతున్నారో, ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఈఎంఐస్ పే చేయకుండా దేవా ఎలా పే చేయాలి అనే ఆలోచనలో, అంతేకాకుండా వాళ్ళ కాల్ సపోర్ట్ వాళ్ళు చేసి ఇబ్బంది పెట్టే ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నిశ్చితమైతే తండ్రి, వారికి ఉన్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లం బంధకాన్ని తెంపివేయమని అడుగుతున్నామయ్యా. దేవా, నువ్వు అనుకోని రీతిగా పోషించే దేవుడు కనుక వారిని పోషించమని అడుగుతున్నామయ్యా. ఈ ప్రాంతాలు ఏకీవిస్తుండగానే వారి జీవితంలో ఉన్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లం దేవా, ప్రతి బంధకం కూడా తెగిపోతుందయ్యా యేసు నామములో. దేవా, ఇది నమ్మి విశ్వసించిన వారి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేము పండుకొని చూడగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే నీ రెక్కల చోట్ల మమ్మల్ని కప్పి దేవా సంరక్షణలో ఉంచమని, అంతేకాకుండా ప్రభా సజీవ లెక్కల్లో మమ్మల్ని కాచి దాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.